ఇప్పుడు ఏంటి అంటే లావణ్య లోపలికి పంపించే వరకు మీరు ఇక్కడనే కూర్చుంటారంటారా, ఏమంటారు? అంతే అంతే అంతే. రైట్. ప్రస్తుతం ఏంటి అంటే ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా దీంట్లో లోపల డ్రగ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా రేడ్ చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిజంగానే ఈ విల్లాల్లో డ్రగ్స్ ఉన్నాయా? ఉన్నాయో లేదో పోలీసులు చెక్ చేస్తారు కదా తెలిసేది. పెట్రిషియా రాస్తారు తల్లి అక్కడ ఏడుస్తున్నారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆమె రోదనకి కారణం ఏంటి ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేయండి. ఆమె కంటతడి పెట్టుకోవడం జరుగుతుంది అక్కడ. ఆయన లోపల మంచి కూడా ఇట్లా రోడ్డును పడేస్తుంది. ఆవిడ ఏడుస్తుంది, తల్లి ఏడుస్తుంది, ఎంతో రోధిస్తుంది. చెప్పండి. సో ఆ రాజ్ తరుణ్ తల్లిదండ్రులకి సంపూర్ణమైన హక్కు ఉంది. ఆవిడకి ఏదైనా ఉంటే కోర్టుకు వెళ్ళి తెచ్చుకోమండి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ తెచ్చుకోమండి. ఇది వాళ్ళ ఇల్లు ఉండడానికి లేకుండా ఎలా తోస్తారు వాళ్ళు బయటికి? మెడబట్టి బయటికి తోస్తే పాపం ఆవిడని ఎవడు దోశాడో. అంటే గూండాలు కూడా లోపలికి వచ్చారు. 15 మంది మహిళలు వచ్చారు, గూండాలు వచ్చి అమ్మాయిని కొట్టి ఈడ్చుకు వెళ్లారంటూ కూడా లావనే చెప్పుకుంటారు. ఎక్కడ కనీసం సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ అయినా ఉంటుంది కదా, కనీసం చూపించమనండి. అన్ని నా దగ్గర ఉన్నాయని చెప్తారు కదా, చూపించమనండి. మీ డిమాండ్స్ ఏంటి ప్రస్తుతం? అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో, రాజ్ పేరెంట్స్ ఇప్పటి వరకు బయటికి రాలేరు, కానీ మొట్టమొదటిసారి వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతున్నారు. రాజ్ ఎందుకు రావట్లేదు అంటే గత కొన్ని నెలల నుంచి 9 to 10 months వరకు ఈ ప్రస్తావన జరుగుతూ ఉంది, కానీ ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ లో రాజ్ తరుణ్ ఒకటేసారి మాట్లాడారు, కానీ ఇప్పటి వరకు మీడియాలో రాలేదు. ఇప్పటికీ కూడా ఈ ఇల్లు రాజ్ తరుణ్ అయినప్పటికీ కూడా రాజ్ ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఇంట్లో డ్రగ్స్ దొరుకుతున్నాయి, ఈ ఇంట్లో నన్ను కూడా ఎక్కడ ఇరికిచ్చేస్తారో, ఈ డ్రగ్స్ కేసులు నన్ను ఎక్కడ పెడతారో అని చెప్పి ఇమ్మీడియట్ గా బయటకు వెళ్ళిపోయాడు. సో అప్పటి నుంచే జరుగుతుంది ఇది. ఇంట్లోకి వస్తే నన్ను కూడా ఈ డ్రగ్స్ గట్టి కట్టేస్తారు అని చెప్పి భయంతోనే రాస్తారు రాలా. ఇవాళ రోజుకి పెరిగిపోయి ఎవడు పడితే వాడిని తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో కొలకడాలు ఏంటి, లేకపోతే ఇంకోటి ఏంటి, ఇవన్నీ చండాలను చేస్తుంటే తట్టుకోలేక ఈ అపార్ట్మెంట్లో ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కంప్లైంట్లు రైజ్ చేస్తున్నారు. ఏంటి మాకు ఈ దరిద్రం, ఈ డ్రగ్స్ ఏంటి, ఈ ప్రాస్టిట్యూషన్ ఏంటి, ఇల్లీగల్ దందాలు ఏంటి, ఇవన్నీ కూడా. రాజ్ తరుణ్ బామ్మర్దా, లావణ్యకు తమ్ముడా, ఎందుకు ఈయన సపోర్టు అని ముఖ్యం అన్నాడు. అందరికీ న్యాయం చేయాలా? ఆ పాప 45 రోజులు ఉంటే మరి ఏం చేసిండు? ఈయన ఎలా పైలోకి వచ్చాడు? ఎన్ని లక్షలు తిన్నాడు? తండ్రి ఆరోపిస్తున్నారు మీరు రాజ్ దగ్గర డబ్బులు తీసుకొని మద్దతుగా వస్తున్నారంటే వాళ్ళ తండ్రి ఆరోపిస్తున్నారు. చాలా చాలా మంచి మాట. ఒక తండ్రిగా ఆ కూతురికి కాస్త ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం నేర్పించి తన కాళ్ళ మీద తను నిలబడేట్ చేయాలి తప్ప ఇలా వెళ్ళి కబ్జా చేసి సిగ్గు లేకుండా వాళ్ళ ఇంట్లో పడి ఉండడం కాదు. దమ్ముంటే ఒక ఉద్యోగం సద్యోగం చేసుకుని బతకమనండి ఆత్మగౌరవంగా. ఇలా వీళ్ళు కబ్జా చేసుకుని సెటిల్మెంట్లు చేసుకొని ఇలాగా